చేసింది చాలు. నీ కాడ ఈ పుస్తకాలేందే? పుస్తకాలు నీ కాడేంది? అయినా దాచినవేందే? గంటే ఈ పుస్తకాలు దీనియే కదూ? మీవే కదూ? ఈ పుస్తకాలకి పూజ చేస్తున్నావులే. ఓహో, నేను వస్తున్నా కదా అని ఈ పుస్తకాలు దాచినావు కదూ? గిందికే కదా రచ్చ రచ్చ అయిపోతుందన్నావు. రచ్చ రచ్చ కాదే, రొచ్చు రొచ్చు అయిపోతుంది. మళ్ళా నువ్వు పుస్తకాల పురుగైనవులే. చదవడం కూడా మొదలెట్టేసినావులే. మీ అమ్మ కూడా చదవద్దని చెప్పినది కదే. ఏది మీ అమ్మేది? ఏదే? పొలానికి వెళ్ళింది. గట్లనా? మీ అమ్మ పొలానికి పోయినదా? రాని చెప్తా. అసలు నీ సంగతి ఇట్లా కాదే. దీన్ని చించి ఇట్లీవే. ఈ పుస్తకాలు చించితే గాని దీనికి బుద్ధి రాదే. అప్పుడు నష్టం మనకే. ఎందుకే? మనకెందుకే నష్టం? ఈ పుస్తకాలు పద్దువు కాదు, రంగవి. రంగాగాడివా? అవును, రంగాకి మంచిగా చదువు రావాలని పద్దు పూజ చేస్తుంది. నమ్మాలా? ఇది నేను నమ్మాలా? ఇవి రంగా పుస్తకాలు. రంగాగాడి కోసం ఇది పూజ చేస్తుందని నేను నమ్మాలా? నాకు చదువు రాదని నన్ను పిచ్చిదాన్ని చేయమాక. సరేనమ్మా, నమ్మకపోతే సింపే. చెప్పు, నువ్వు చేసిన పాపం వల్ల రంగగాడికి చదువు రాకుండా పోతుంది. ఇంకా పట్టు చెప్పు. నిజంగా ఇవి రంగాగాడియేనా? నిజం. ఆ సరస్వతి మీదొట్టు. గైనా సరే, ఇది పూజ చేయడానికి వీల్లేదు. ఆని గురించి పూజ చేయనికి ఇదెవరే? అమ్మలు నేను లేనా? అక్కవి నువ్వు లేవా? మధ్యలో దీని పత్రం ఏందే?
నువ్వు చెయ్యి, ఇదిగో పట్టు, నువ్వు పూజ చెయ్యి. నువ్వు రావే, లోపల చాలా పనుంది. రావే, పని చేయాలి. సరస్వతీదేవి, ఈ పుస్తకాలంటే నువ్వేగా? వీటిని చింపితే పాపంగా? గందుకే నిన్ను కాపాడుకోనికి నీ మీదే అబద్ధం ఒట్టేసినా. నేను చేసినది మంచి పనే గనుక నన్ను మన్నించు. అమ్మా అమ్మా అమ్మా, పక్కింట్లో రాణి ఉంది కదా, వాళ్ళు సరస్వతి పూజ చేసుకుంటున్నారు. మనం కూడా చేసుకుందామమ్మా. చెప్పమ్మా, సరస్వతి పూజ చేసుకుంటే బాగా చదువు వస్తుందంట కదా, చేసుకుందామా? నువ్వేమైనా చదువుకుంటున్నావా? నీకెందుకు సరస్వతి పూజ? అయితే మనం చేసుకోకూడదా? మంగా, లక్ష్మీ సరస్వతి ఒక్కచోట ఉండవని చెప్పనీకి ఈ ఇల్లే నిదర్శనం. ఈ ఇంట్లో సరస్వతి పోయినాకనే లక్ష్మి వచ్చినది. గప్పుడే మనం ఇంత టోళమైనాం. ఎప్పుడూ చదువు ఇంటి సాయిలకు కూడా రారాదు. చదువే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఇంట్లో చోట్లేదు. లక్ష్మినే మన కులదైవం. గందుకే లక్ష్మీ పూజ చేయడమే మన ఆనవాయితీ. ఈ ఇంటి పద్ధతులు పాటించినోళ్లే మన కుటుంబంలోని వాళ్ళైతారు. నిజమే రుక్కు, సంబంధాలు తెగిపోయినా బంధుత్వాలు పోవు కదా. పరిస్థితులు మనల్ని దూరం చేసినా మనం కూడా ఈ ఇంటి వాళ్ళవే కదా. ఏంటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. ఏమీ లేదు, మనం కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుందా అంటున్నాను. అయితే నేను నాయనమ్మతో కలిసి రుక్కు, చేసుకుంటా. ఆగు. ఇలా కాదు, నీకు కొత్త బట్టలేస్తాను, సరేనా? సరే. అమ్మా దుర్గమ్మ గారు, నమస్కారం అమ్మా. నమస్కారం, రండ్రి. అమ్మా, పూజకి అన్ని సిద్ధం చేశారా? అంతా సిద్ధమే. ఆహా, మీ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుందమ్మా. ఇంకా ఎందుకమ్మా ఆలస్యం? రండి, పూజ ప్రారంభిద్దాం. పదండ్రి, రండ్రి. అమ్మా, నమస్కారం చేసుకోండి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుకంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామీశ్వరీం. అమ్మా, పుష్పాలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి.
పుష్పాలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నువ్వంటే ఇష్టమే. అందుకే కాపాడా. నీకేమన్నా అవుతుందని భయపడ్డా. అంత ఇష్టమైన వాడు పట్నంలో అలా వెళ్ళిపోయాడేంటి? ఓ, నన్ను బైక్ మీద తీసుకొస్తే ఎవరైనా చూస్తారని భయపడి ఉంటాడు. పెద్ద జర్రి కొడ్డులా ఫోజు కొడతాడు గాని ఒట్టి పిరుకోడు. పద్దు పద్దు పద్దు, తొందరగా తయారు కా. ఏ జమ్మి చెట్టు కాడికి పోవాలా. అక్కడికెందుకు? నీకు తెల్వదా? ఉహుం. ఈ దసరా దినాల్లో మన కోరికల్ని కాగితం మీద రాసి గుడ్డలో చుట్టి గా చెట్టుకు కడితే గవి తీరుతాయట. ఓయ్, ఏంది ఆలోచిస్తున్నావు? ఉహుం. నీ కోరికలు కూడా రాసి కట్టొచ్చనా? గట్లనే కడదువు గాని జర తయారై రాపో. ఏ ఈ బట్టలు బాలేవా? ఈ బట్టలతో వస్తే ఇంకా మంచిది, తొందరగా పోవచ్చు. రా పోదాం. ఆ, అక్క అంత ఆత్రంగా ఉన్నా? ఇంతకీ ఏం కోరిక రాసి కడుతున్నావేంటి? మా బావగారి గురించేనా? పో పద్దు, నీకు అస్సలు సిగ్గులేదు. ఏదడగాలో ఏదడగకూడదు అస్సలు తెలీదు. హ్మ్. నువ్వు సిగ్గుపడుతున్నావుగా, చాలు పద. రేయ్, నువ్వేంద్ర అడ్డంగా నిలబడ్డావు? తప్పుకో. నన్ను తీసుకపోకపోతే మిమ్మల్ని పోనివ్వా. చెట్టు కాడికి కోతిని ఈడ్నించెందుకు తీసుకుపోతారా? ఆడనే ఉంటది కదా. చూడక్క, ఊరికే అన్నాను లేరా. అయినా నేను కూడా వస్తానక్క అని ఒక మాట అడగొచ్చు కదా. హనుమంతుడు లెక్క నన్ను తీసుకుపోనీకుండా మిమ్మల్ని పోనివ్వా అని పెద్ద ఫోజ్ ఎందుకు? పద పోదాం. ఆడ జమి చెట్టు కొమ్మ మాకు అందకపోతే చెట్టెక్కి గట్టాలా. చూడక్క మళ్ళీ. అక్క ఊరుకో. రంగా నువ్వు రా, నీకు చదువు బాగా రావాలని నువ్వు కూడా రాసి కడదు గాని. అలాగే. రేయ్ ఆగు, ఈ కట్టెందుకురా? పద.
అక్క మీరు రాస్తూ ఉండండి, నేను ఇప్పుడు వెళ్ళి ప్రసాదం తెస్తా. ఉమ్. పద్దు నువ్వు కూడా రాయ్. నేనా? నాకేం కోరికలు లేవు. కోరికలు లేకుండా ఎవరూ ఉండరమ్మా. అయినా నాకేం చెప్పక్కర్లే. అసలు ఇంకొకరికి తెలవకుండా రాసి కట్టాలే. తెలిస్తే ఆ కోరికలు తీరవంట. అందుకే నాకు సరిగ్గా రాయడం రాకపోయినా రంగాకి వచ్చినా కూడా ఎవ్వరికీ చెప్పకుండా నేనే రాసిన. నువ్వు గట్లనే ఏదో ఒకటి రాయ్. ఎలాంటి అడ్డంకులు రాకుండా నా చదువు పూర్తి కావాలి. అమ్మా నాన్నల అప్పు తీరి వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి. రాసినవా? ఇల్లగట్టు. దేవుడా, నేను రాసిన కోరికలు నెరవేరేలా చూడు. అక్క, ప్రసాదం తెచ్చినవా? అక్క, మరి నాకు? నీకా? మంచిగా పట్ల చెయ్యి. తిను. ఇంతేనా? రే, ప్రసాదం అంటే ప్రసాదం లెక్కనే తినాలా. తిను. మరి నువ్వు? నేను భోజనం లెక్క తినాలే.